ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దినము ఇద్దరు చూపు లేని వారితో మాట్లాడుతున్నారు. అవును, ఆ దినము ఇద్దరు చూపు లేని వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కొని, ప్రభువా మాకు చూపును దయచేయమని ఆయనను అడుగగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పి ఉన్నారు. వెంటనే వారి కనులు తెరవబడి చూపును పొందుకున్నారు. ఇది కేవలము వారి నమ్మిక చొప్పునే. అట్టి విధముగానే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు నీ దినచర్యను ప్రారంభించుకొనుచుండగా, ఈ దినములో ఒక దీవెనకరమైన దినములో నీవు ప్రవేశించబోతుండగా, నేను గృహం నుంచి వెలుపటికి వెళుతున్నాను, తిరిగి నా గృహానికి వస్తాను, నేను అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాను, ప్రయత్నాలకి ఫలాలను పొందుకుంటాను, నేను ఇంకా రేపు చేయవలసినవి చాలా ఉన్నవి, అవన్నీ నేను చేయగలను అని ఎంతైతే నమ్మిక కలిగి నీవు జీవితంపై గొప్ప ఆశను పెట్టుకుని జీవిస్తున్నావో, అట్టి విధముగానే నీ సృష్టికర్త అయిన నీ యేసయ్యపై నీవు నమ్మిక ఉంచి, నేను నా యేసయ్యను వెంబడిస్తున్నాను గనక, ఆయన నిజమైన దేవుడు గనక, నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు గనక, నేను అనుకునే ప్రతిదీ ఆయన నాకు దయచేస్తాడని నమ్మిక కలిగి నీవు ఆయనను వెంబడించగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, ఏమి చేయదలచుచున్నావో, ఆయనకిష్టమైనవన్నీ నీ నమ్మిక చొప్పున ఆయన నీకు ఇస్తానని, దయచేస్తానని ఈ దినము దేవుని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతుండగా, దిగులు చెందక భయపడక ఆయనందు నమ్మికించి ఆయనను వెంబడించవలసిందిగా ఈ దినము దేవుడు వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన, వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారు నమ్మిక చొప్పున వారికి ఫలాలను దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.